రైట్. కాంగ్రెస్ పార్టీకి ఇదొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చెప్పాలి. ఎందుకంటే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపులపై చాలా వరకు కొన్ని విమర్శలు అయితే తలెత్తాయని చెప్పాలి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే దానం నాగేందర్ ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్కి అయితే కొన్ని మాటలు ఆయన వివరించడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆయన ఏదైతే ట్వీట్ చేసిన సందర్భంలో మాట్లాడిన నేపథ్యంలో ఎలాంటి అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు అంటూ ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఆయన ముఖ్యంగా చూసుకున్నట్లయితే నేను ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను, స్పీకర్ను ఆదేశించి దానం నాగేందర్ అఫిడవిట్ చేయడం అయితే జరిగింది. సో ముఖ్యంగా దీనికి సంబంధించి అయితే చాలా వరకు పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్న సందర్భం అయితే కనిపిస్తుందనే చెప్పాలి. అండ్ మోరెవర్ దీనికి సంబంధించి కూడా కాగా సికింద్రాబాద్ ఎంపీగా అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేశాడు దానం నాగేందర్ అంటూ చాలా వరకు కొన్ని విమర్శలు కూడా తలెత్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, మనం చూసుకోవచ్చు. ఎందుకంటే దానం నాగేందర్కి సంబంధించి పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో ఏదైతే గతంలో వచ్చిన కొన్ని సంచలన వార్తల పట్ల ఆయన స్పందించడం అయితే జరిగింది. సో ముఖ్యంగా గతంలో కూడా చాలా వరకు స్పీకర్కి సంబంధించి కొన్ని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులు ఎవరైతే చేస్తున్నారో 10 మంది ఎమ్మెల్యేల పట్ల చాలా వరకు 7 ఎమ్మెల్యేలు సేఫ్ అయినా మిగతా వారిలో కూడా చాలా వరకు మేజర్గా దానం నాగేందర్ మేజర్ ప్లేస్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఖైరతాబాద్కు సంబంధించి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం అయితే జరిగింది. ఎన్నుకున్న నేపథ్యంలో కూడా పార్టీ ఫిరాయింపులు ఏదైతే అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలోకి రావడం, కాంగ్రెస్ పార్టీలో నుంచి పోటీ చేయడం కూడా చాలా వరకు జరుగుతుంది. ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వచ్చినాక కాంగ్రెస్ పార్టీలో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయడం అయితే జరగడం అయితే జరిగింది. ముఖ్యంగా దీని పట్ల చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటి పార్టీ ఫిరాయింపులపై చాలా వరకు కేటీఆర్ స్పందించడం అయితే జరిగింది. కేటీఆర్కి ప్రెస్ మీట్లో ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపులపై ఖచ్చితంగా మేము ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏ పార్టీకి సంబంధించి అయినా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికై ఇటు అధికార పక్షంలోకి ఎవరైతే వెళ్తారో ఆ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆ ఎమ్మెల్యేలతో మాకు సంబంధమే లేదు, అసలు వాళ్ళు ఎమ్మెల్యేల అర్హులు కారు, మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పేసి కేటీఆర్ సంచలనంగా కూడా మాట్లాడడం అయితే జరిగింది. ముఖ్యంగా దానం నాగేందర్ విషయంలో ఆయన చాలా వరకు సంచలనంగా సీరియస్ కూడా అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికార పక్షం ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా వరకు పోటీతత్వం హోరాహోరీగా సాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కావచ్చు, లేకపోతే ఏదైతే జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా చాలా వరకు పోటీతత్వం ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపించు. రెండు అధికార పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్, ఇవి రెండు పార్టీలు కూడా ఒకటి ప్రాంతీయ పార్టీ ఒకటి జాతీయ పార్టీ, ఈ రెండు పార్టీలకు సంబంధించి కూడా చాలా వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు పార్టీలకు మెజారిటీగా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. మిగతా బీజేపీకి సంబంధించి చాలా తక్కువ అని కూడా మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇలాంటి అటు అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఇటు బీఆర్ఎస్ ఏదైతే ప్రతిపక్షాలు ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, ఈ రెండు పార్టీలకు మధ్య పోటీతత్వంలో ఉండి బీఆర్ఎస్ పార్టీలో నుంచి గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన దానం నాగేందర్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే ఇటు స్పీకర్ కూడా కావచ్చు అని కూడా మనకు ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో లేను, నేను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని ఆయన చెప్పుకోవడం అయితే జరిగింది. మరి ఏ విధంగా ఆయన చెప్పుకున్నారు, మరి పార్టీ ఫిరాయింపులపై వేటు ఏమైనా పడుతుందా, ఖచ్చితంగా స్పీకర్ ఆయన పైన ఆగ్రహం వ్యక్తం చేసి వేటు చూపిస్తారా, సస్పెండ్ చేస్తారా అనేది కూడా చాలా వరకు అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ నుంచి కావచ్చు చాలా వరకు పెద్ద ఎత్తున చర్చలు అనేవి జరుగుతున్నాయని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ పార్టీ ఫిరాయింపుల పట్ల కూడా చాలా వరకు కేటీఆర్ స్పందించిన నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్ళి అక్కడ కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి అనుకూలత లేదు, ఎలాంటి స్థానం లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఎంత ఎమ్మెల్యే అయినా పర్లేదు, కానీ వాళ్లకు ఖచ్చితంగా ఎలాంటి పొజిషన్ ఇవ్వలేము, అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎలాంటి బరువు బాధ్యతలు కూడా మేము అప్పగించలేము అని చెప్పేసి కేటీఆర్ కూడా మాట్లాడే నేపథ్యంలో మరి ఏ విధంగా అనేది స్పీకర్ మాట్లాడతారనేది కూడా చాలా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. మరి చూడాలి. ప్రస్తుతం నేను ఇప్పటికీ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని అంటున్నారు తప్ప, మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఎమ్మెల్యే కంటే ఎంపీ పదవి చాలా పెద్దది కాబట్టి, హోదా కాబట్టి ఎంపీగా సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నేను కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు అని ఖచ్చితంగా మనందరికీ తెలిసిన విషయం కాబట్టి ఆయన పోటీ చేసిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి, సో ఖచ్చితంగా ఏ
పార్టీలో ఉన్నారనేది కూడా చాలా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అండ్ ఓవరాల్ చూస్తున్న ప్రజలు కూడా చాలా వరకు ఈయన ఏ పార్టీలో ఉన్నారు, అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది కూడా చాలా వరకు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. అండ్ మరి ముఖ్యంగా ప్రస్తుతం అయితే నేను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని అంటున్నారు. అండ్ ఆల్సో ప్రస్తుతం కాంగ్రెస్ లో ఆయన తిరుగుతున్నారు. మరి ఏ విధంగా ఆయన చెప్పుకొస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. వీడియో ప్రవీణ్ తో శ్వేతంగా హిట్ టీవీ గాంధీ భవన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.